ఏమైనా మ్యాచ్ అండి, నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఈరోజు ఇరగదీసేశాడండి. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ ఆడడం జరిగింది. మొదటిగా టాస్ గెలిచిన యూఎస్ఏ ఫస్ట్ బౌలింగ్ తీసుకోవడం జరిగింది. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ వస్తుందనేసరికి చాలా హై స్కోరింగ్ గేమ్ గా మారుతుందేమో అనుకున్నాను. కానీ యూఎస్ బౌలర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్లాన్స్ వేసి చాలా బాగా డామినేషన్ చేశారండి. ఒక్కో ప్లేయర్ యొక్క వీక్నెస్ ని పట్టుకొని వాళ్ళకి తగ్గట్టుగా ప్లాన్స్ వేసి మరి అవుట్ చేయడం జరిగింది. ఒకనొక సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే 120 కూడా కష్టమైన సిచ్యువేషన్ లో సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడైతే బ్యాటింగ్ రావడం జరిగిందో ఇండియా స్కోర్ అమాంతంగా పెరిగిందండి. లాస్ట్ 2 అవర్స్ లోనే ఆల్మోస్ట్ 40 రన్స్ కొట్టడం జరిగింది. అక్కడే మ్యాచ్ మొత్తం టర్నింగ్ అయింది అని చెప్పొచ్చు. ఈ రోజు బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్ వన్ మ్యాన్ షోగా చెప్పొచ్చు. సూర్యకుమార్ యాదవ్ 49 బాల్స్ లో 84 రన్స్ కొట్టడం జరిగింది. 162 రన్స్ టార్గెట్ తో వచ్చిన యుఎస్ఏ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే కొంచెం కూడా వాళ్ళు పోటీ ఇవ్వలేకపోయారు. యుఎస్ఏ బ్యాటర్స్ చూసుకున్నట్లయితే రంజానే అలాగే కృష్ణమూర్తి వీళ్ళిద్దరూ కలిపి చెరో 37 రన్స్ కొట్టడం జరిగింది. ఓవరాల్ గా యుఎస్ఏ పైన ఇండియా 29 రన్స్ తేడాతో విజయం సాధించడం జరిగింది. పేరుకు చిన్న టీం అయినా గట్టిగా పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.